కరీంనగర్ శ్రీ మలయాళ సద్గురు గీతా మందిరం ఆలయ సభ్యులు నన్ను సన్మానించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. కన్యకా పరమేశ్వరి ఆలయ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ అన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్గా చిట్టుమల్ల శ్రీనివాస్ ఘన విజయం సాధించిన సందర్భంగా చిట్టుమల్ల శ్రీనివాస్ దంపతులను గీతా మందిర ఆలయ సభ్యులు, అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గీతా మందిర ఆధ్వర్యంలో ఏ విధమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టినా తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని చిట్టుమల్ల శ్రీనివాస్ హామీ ఇచ్చారు. తన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్క ఆర్యవైశ్య సభ్యుడికి రుణపడి ఉంటానన్నారు. ఈ సందర్భంగా గీతా భక్త సమాజం అధ్యక్షుడు బండ సత్తయ్య, ప్రధాన కార్యదర్శి ఉప్పాల రామేశంలు మాట్లాడుతూ కరీంనగర్ పట్టణంలో ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా చిట్టుమల్ల శ్రీనివాస్ సహాయం అందులో ఉంటుందని, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్గా చిట్టుమల్ల శ్రీనివాస్ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, ప్రస్తుతం ఉన్న తరుణంలో ఆలయంలోని ఏసీ కమ్యూనిటీ హాల్ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఉచితంగా ఇస్తూ ఆధ్యాత్మికంగా తనకున్న భక్తిభావాన్ని చాటుకున్నారని కొనియాడారు. ముఖ్యంగా శ్రీ కన్యకా పరమేశ్వరి టెంపుల్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి చిట్టుమల్ల శ్రీనివాస్ గారి దంపతులు అనురాధ వారి ఆదర్శ పుణ్య దంపతులను గీత భక్త సమాజం తరఫున మేమెందరం ఆయనకన్నా ఏజ్లో పెద్దగా ఉన్నాం, కానీ సేవా కార్యక్రమంలో ఆయనకన్నా తక్కువ ఉన్నా కానీ ఏజ్లో పెద్దగా ఉన్నాం కాబట్టి ఆశీర్వచనంగా శుభాశిస్సులు అందజేస్తూ మనం సత్కరించడం జరిగింది. శ్రీ చిట్టుమల్ల శ్రీనివాస్ గారు కరీంనగర్లోని శ్రీరామ టెంపుల్ యొక్క చైర్మన్గా, కన్యకా పరమేశ్వరి టెంపుల్ చైర్మన్గా గత 12 సంవత్సరాల నుండి విశేష సేవలు అందించుతూ కరీంనగర్లో ఆధ్యాత్మిక నగరంగా వెలుగొందుటకు, ముఖ్యంగా సంకష్టహరి చతురస్త్రి రోజున దాదాపు 2000 నుంచి 3000 మందికి అన్నప్రసాదం పెట్టడం, అదేవిధంగా ప్రతి నెల గత సంవత్సరం నుండి ప్రతి నెల 1,00,000 రూపాయలకు పేదవారికి ఆర్థిక సహాయం అందించడం.